నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ సర్కార్ ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వారికి సొంత ఇల్లు కల్పించేలాగా, ఎవరైతే అర్హులైన లబ్ధిదారులకు ఏర్పాటు చేసేలాగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జనవరి 20వ తారీఖున ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక మొదటి విడతలో భాగంగా కొంతమంది లబ్ధిదారులను ఇప్పటికే సెలెక్ట్ చేశారు. నియోజకవర్గంలో ఒక మండలానికి ఒక గ్రామంలో పైలట్ గ్రామంగా తీసుకొని కూడా ఈ యొక్క ప్రాసెస్ పూర్తవుతుంది. 3500 వరకు మాత్రం ఒక నియోజకవర్గానికి మాత్రం ఇప్పటికే ఇల్లు నిర్మించడానికైతే సర్కార్ ప్లాన్ చేసుకోకుండా ఓవరాల్గా ఈ సంవత్సరం మాత్రం 4,50,000 వరకు ఇళ్లను పూర్తి చేసుకోలాగా మాత్రం సర్కార్ అయితే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందులో భాగంగా తాజాగా రాష్ట్ర సర్కార్ అయితే అధికారులకు పర్టికులర్గా కలెక్టర్లకు మాత్రం ఈ యొక్క పథక అమలు పైన మాత్రం నూతన గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది. అందులో భాగంగా 5 లక్షల రూపాయల వరకు, అంటే 5 లక్షల రూపాయల వరకు లబ్ధిదారుల అకౌంట్లోనే నేరుగా 4 దశల్లో కూడా పేమెంట్ ప్రాసెస్ పడేలాగా కూడా నిబంధనలు అయితే పెట్టింది. అందులో భాగంగా మొదటిది మాత్రం ఏదైతే పునాది ఉందో ఈ పునాది పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఆ పునాది అయిన తర్వాత పిల్లర్స్ కానీ బేస్మెంట్ వర్క్ పూర్తయిన తర్వాత 1,25,000 రూపాయలు ఇవ్వనుంది. ఇక ఈ పని పూర్తయిన తర్వాత నెక్స్ట్ స్లాబ్ నిర్మాణం పూర్తయితే మాత్రం 1,75,000 రూపాయలు. ఇక పూర్తి స్థాయిలో ఇల్లు సంబంధించిన ఫినిషింగ్ కానీ ఇతరత్ర పనులు సంబంధించిన అంశాల కోసం ఆ పూర్తయిన తర్వాత మాత్రం చివరిగా 1,00,000 రూపాయలు. ఓవరాల్గా 5 లక్షల రూపాయలు ఇవ్వడానికైతే సర్కార్ అయితే సిద్ధమవుతుంది. అందులో భాగంగా నిబంధనలు కూడా పెట్టింది. ఇక తాజాగా మాత్రం కలెక్టర్లకు మాత్రం ఒక నిబంధనలకు సంబంధించిన ఒక గైడ్లైన్స్ కూడా కలెక్టర్కి అందజేసింది. ఆ గైడ్లైన్స్ మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులు మాత్రం అమలు చేసేలాగా మాత్రం కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఆ గైడ్లైన్స్ ఏందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక గైడ్లైన్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో తీయాలి. ఆ తర్వాత ఆ ఫోటోను ఇందిరమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి. ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి. 2 గదులు, ఒక వంటగది, బాత్రూమ్ ఉండేలాగా ఇంటి నిర్మాణం ఉండాలి. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలి. వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి. ఇక పాత ఇంటిని ఆనుకొని కానీ ఇప్పటికీ ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు. గతంలో నిర్మాణం ప్రారంభించి ఇంతవరకు నిర్మించిన ఇళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరు చేయొద్దు. ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి కూడా లేదు. ఒకటే ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒకే ఇల్లు మాత్రమే ఉండాలి. ఇలా నిబంధనలు మాత్రం మార్గదర్శకాలు మాత్రం సర్కార్ అయితే కలెక్టర్ జారీ చేసింది. ఈ జారీ చేసిన నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లో దశల వారీగా మాత్రం 5 లక్షల ఆర్థిక సాయం అందజేసేలాగా కూడా సర్కార్ అయితే సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ పథకం విషయంలో మాత్రం జనవరి 26న ప్రారంభించినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాలు, వరుసగా ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్ కారణంగా కూడా పథకం అయితే కొద్దిగా ఆగిపోయింది. ఇక సర్కార్ కూడా ఈ యొక్క స్కీమ్ను ముందడుగు వేయడానికి కూడా కొంచెం స్టార్టప్ చేసింది, ఇక స్పీడప్ కూడా చేసింది. అధికారులకు కూడా నిబంధనలు ఇచ్చింది. గత సర్కార్ కానీ గతంలో ఉన్న తప్పిదాలను ఈసారి అమలు కాకుండా ఈసారి ఈ కొత్త గైడ్లైన్స్ అయితే అమలు చేస్తుంది. పూర్తిగా ఫీల్డ్ లెవెల్ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణం సంబంధించిన ఫోటోలు మాత్రం ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలి. ఆ అప్లోడ్ చేసిన ద్వారా కూడా దశల వారీగా లబ్ధిదారులకు కూడా పేమెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలా 4,50,000 వరకు అయితే ఈ సర్కార్ అయితే ఈసారి టార్గెట్ పెట్టుకుంది. ఓవరాల్గా ఈ టర్మ్లో మాత్రం ఈ 5 ఏళ్ల టర్మ్లో మాత్రం ఓవరాల్గా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చేలాగా అయితే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా నిధుల సమీకరణ కూడా సిద్ధం చేసుకుంది. కేంద్ర సాయం కోసం కూడా సర్కారు కూడా కేంద్ర నిబంధనల ప్రకారం కూడా ఇల్లు నిర్మించేలాగా ప్రయత్నం చేసింది. తద్వారా ఆ కేంద్ర నిధులు కూడా తోడైతే కాస్త రాష్ట్ర సర్కారుకు కేంద్రం కలపడం వల్ల కూడా భారం రాష్ట్రం నుండి ఆర్థిక భారం తగ్గేలా కూడా ప్రణాళికలు చేస్తుంది. ఇలా మొదటి విడత సంబంధించిన ప్రాసెస్ సంబంధించిన అడుగులు ముందు పడుతున్నాయి. ఇక రెండో విడత సంబంధించిన సెలక్షన్ కూడా నడుస్తుంది. ఇలా ఓవరాల్గా ఈ సంవత్సరం మాత్రం నియోజకవర్గానికి వారిగా 3,500 ఇళ్ల చొప్పున మాత్రం మండలానికి ఒక గ్రామాన్ని పైలట్గా తీసుకుని అయితే మొదటి దశలో ఎవరికైతే జాగా ఉంటుందో ఈ L1 జాబితా కింద మొదటి ప్రాధాన్యత కూడా ఇస్తుంది. ముందుగా జాగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ తర్వాత జాగా లేని వారికి, అలాగే పేదలకు, ఇలా దివ్యాంగులకు, అలా ఇట్లా ఒక ప్రణాళిక ప్రకారం అయితే ముందడుగేస్తుంది. L1 ప్రకారం మాత్రం
మొదటి ప్రాధాన్యతగా ఇస్తే తొందరగా ఇల్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కారణంగా మొదటి ప్రాధాన్యత మాత్రం జాగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుంది. ఇలా ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలు అయితే కలెక్టర్లకైతే సర్కార్ జారీ చేసింది. ఈ యొక్క మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ లెవెల్ అధికారులు తూచా తప్పకుండా పాటించాలని కూడా సర్కార్ ఆ నిబంధనలో పేర్కొన్న జరిగింది. ఇలా ఇందిరమ్మ సంబంధించిన మార్గదర్శకాలు అయితే తాజాగా సర్కార్ అయితే జారీ చేసింది.